పుస్తకాల్లో ఉన్న లౌకిక పాఠాలు నేర్పేవాడిని మామూలు గురువు అంటారు. ఆ పాఠాలతో పాటు జీవిత పాఠాలు కూడా రంగరించి, అంటే పరమాత్ముడు ఏ శక్తి అయితే ఇచ్చాడో ఆ శక్తిని తిరిగి సమాజం కోసం ఖర్చు పెట్టగలిగే అద్భుతమైన పాఠాలు నేర్పగలిగే వాళ్ళని సద్గురు అంటారు. సద్గురు శివానందమూర్తి గారే ఆ గురువు. ఈ రెండు పాఠాలతో పాటు దేశ కాల జాత్యాదులకు అతీతంగా ఎవరైతే అభ్యుదయ నిశ్రేయస మార్గాలని మహోదాత్తమైన పద్ధతిలో వయోవర్గ లింగ విభేదాలకి తావు లేకుండా ఎవరైతే పాఠం చెప్పగలరో ఆ గురువే జగద్గురువు, ఆ గురువే శ్రీకృష్ణ పరమాత్మ. ఆ పాఠమే రేపు గీతా జయంతి రూపంలో ప్రపంచానికి మరొకసారి గుర్తు చేస్తూ అందించబడుతోంది. సినిమా డైలాగులు మనందరికీ బాగా తెలుసు. ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడి పేరే పండుగాడు. సినిమాల్లో మాత్రమే. కానీ అంతకంటే ఒక గొప్ప డైలాగ్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఎవడు బోధిస్తే దేశకాల జాత్యాదులకు అతీతమై మంగళప్రదమై లోకహితమై శాసనమై శాశ్వతమై ఉత్తమ స్థితికి తీసుకువెళ్తుందో వాడే కిట్టిగాడు, శ్రీకృష్ణ పరమాత్మ. ఇది గుర్తుపెట్టుకోండి. నా జీవితంలో నలుగురు గురువులు. ఒకరు నా కన్న తండ్రి, ఫాదరు, గాడ్ ఫాదరు, రెండు ఆయనే, కాశీ విశ్వనాథ శర్మ గారు. రెండవ గురువు ఘంటసాల గారు. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్నే ఆచరిస్తుంది. ఉత్తముడు దేన్ని ప్రమాణంగా అంగీకరిస్తే లోకమంతా దాన్ని అంగీకరిస్తుంది. ప్రపంచంలో ఎవడికి కనిపించినా నువ్వు ఉత్తముడుగా నిలబడు నాయనా అని కాంక్షించి భగవద్గీత రూపంలో ప్రపంచానికి అందించిన బోధించిన దేశం ఇది మిత్రులారా. అలాంటి దేశం ఇది. దాన్ని ప్రపంచానికి అందించిన మహాత్ముడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు నా రెండవ గురువు. మూడవ గురువు, ఏ గురువు ఆశీర్బలంతో అయితే నేను చాలా డిప్రెషన్లో ఉండగా మహాత్ముడి దగ్గరికి వెళ్తే హయ్యర్ లెవెల్ థింకింగ్స్ ఉన్నవాడికి లోయర్ లెవెల్ నెసెసిటీస్ వాడు ఊహించని విధంగా పరమాత్మ వాటికి అవే కల్పించేస్తాడు, నువ్వు గో హెడ్ అని ఆ పరమాత్ముడి ఆ మహాత్ముడి ఆశీర్బలం వల్ల సంపూర్ణ భగవద్గీతని భారత జాతికి అందించేంత మహోత్కృష్టమైన శక్తి నాకు అందించాడో ఆ గురువు పేరే సద్గురు శ్రీ శివానందమూర్తి గారు, మూడవ గురువు. నాలుగవ గురువు శ్రీకృష్ణ పరమాత్మ. ఐఫోకస్ స్టేజ్ ఎంత గొప్ప స్టేజ్ అంటే, ఒక స్టేజికి వచ్చాడు అని చెప్పించుకోవాలంటే భారతదేశంతో ఈ స్టేజికి వస్తే చాలు మిత్రులారా. ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజికి రావడమే నిజమైన స్టేజ్. మా నాన్న చిన్నప్పుడు గొప్ప శ్లోకం చెప్పేవాడు భగవద్గీత ఇన్స్పిరేషన్తో. క్రేజ్కి రెస్పెక్ట్కి ఒక తేడా ఉంది నాయన. క్రేజ్ మనం ఉండగానే పోతుంది, రెస్పెక్ట్ మనం పోయిన తర్వాత కూడా ఉంటుంది. ఆ రెస్పెక్ట్ కోసం ప్రయత్నించాలి. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. ఎంత గొప్ప లీడర్ అంటే భగవద్గీత చెప్తుంది. ప్రపంచంలో మిగతావన్నీ మతాలు అని ఒక వర్గానికి పరిమితం చేసి మాట్లాడితే ప్రపంచం మొత్తం ఒకటే వర్గం, అది మానవ వర్గం అని చెప్పిన ఒకే ఒక్క జాతి భారత జాతి మిత్రులారా. ఎంత భారతీయత చూడండి, అద్భుతమైన 3 పదాలు. భారతీయత అంటే ఏంటంటే ప్రపంచంలో ఎవరిలోనైనా కలిసిపోగలిగి ఎవరినైనా కలుపుకోగలిగే ఒకే ఒక్క జాతి భారత జాతి. ఆ జాతి కడుపును పుట్టాం మనం. నా పేరు గంగాధర శాస్త్రి అయితే పేరుకి చివరిలో శాస్త్రి అని ఉన్న పాపానికో పుణ్యానికో ఇవాళ నన్ను క్యాలెండర్ ఏదో పంచాంగ శ్రవణంలాగా క్యాలెండర్ శ్రవణ అనే ఒక పెద్ద బాధ్యత చెప్పారు. దీన్ని ఏదో చాదస్తంగా కాకుండా జాతిని మేల్కొల్పే విధంగా సద్గురు శివానందమూర్తి గారు జాతిని ఉద్దేశించి ప్రపంచాన్ని ఉద్దేశించి ఎప్పుడు ఎలాంటి ఆశీస్సుల రూపంలో అయితే మనకు ఆ బలాన్ని ఆసక్తిని ఆసక్తిని అందించారో దాన్ని ఒక 4 ముక్కల రూపంలో ఇప్పుడు ఈ వేదిక మీద పెట్టబడ్డ ఈ క్యాలెండర్ సారాంశాన్ని చెప్తా నేను. సాధారణంగా పంచాంగంలో పంచాంగములు 5 అంగాలు ఉంటాయి. అవి అందరికీ తెలిసిందే, తిథి వార నక్షత్ర యోగ కరణాలు. కానీ ఈ పంచాంగంలో ఉండేవి అవి కాదు మిత్రులారా. జాతిని మేల్కొల్పే సమర్థత, సమగ్రత, భారతీయత, సంస్కృతి, సంస్కారం. ఇంటర్నెట్లో అన్నీ దొరుకుతాయి, సంస్కారం తప్ప. అది ఐఫోకస్లో దొరుకుతుంది. నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిని తాత గచ్చతి. ఎవడైతే స్వకల్యాణం కోసం ఆలోచిస్తాడో వాడున్నంత కాలమే బతికుంటాడు. ఎవడైతే లోక కళ్యాణం కోసం ఆలోచిస్తాడో వాడు ప్రపంచం ఉన్నంతకాలం ఉండిపోతాడు. అలాంటి లోక కళ్యాణం కోసం ఆలోచించే వ్యక్తుల సముదాయమే ఐ ఫోకస్.
కొత్త సంవత్సరం మీద ఫోకస్ చేయండి. ఒక అర్ధరాత్రి ఒక క్షణంలో వచ్చే ఒక రకమైన ఫేవర్, అది జాతికి ఫేవర్ కాదు. అది దేని మీద ఫోకస్ చేయాలో మొట్టమొదట పేజీలో జనవరి నెల ఈ క్యాలెండర్లో చెప్తున్నారు. శివానందమూర్తి గారి అంశ. ఒక ఉత్తమ గురువు ఒక ఉత్తమ శిష్యుల్లో పరకాయ ప్రవేశం చేస్తే ఆ ఉత్తమ గురువు పేరు శివానందమూర్తి గారు. ఆ ఉత్తమ శిష్యుడి పేరే వాసుదేవ శర్మ గారు. మారదు లోకం, మారదు కాలం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఏది రాసినా ఆలోచించి రాస్తాడు, ఏది రాసినా ఆలోచింపజేసేట్టు రాస్తాడు మహాత్ముడు. కానీ జాతి మీద ఒక సందర్భంలో చాలా నైరాస్యంతో ఎప్పటికి ఎంత చెప్తే ఈ జాతి మారుతుంది. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. వేల కొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞాన సిద్ధి కొరకు ప్రయత్నించును, అట్లు ప్రయత్నించు వారిలో తిరిగి ఏ ఒకడో మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకోగలుగుతున్నాడు. అట్లా కొన్ని కోట్ల మంది జాతిని ఫిల్టర్ చేస్తే అలాంటి గంగిగోవుపాల్ లాంటి మహాత్ములందరూ హై ఫోకస్లో ఉంటారు. నాకు అపరిమితమైన నమ్మకం అది. మారుస్తాం లోకాన్ని, మారుస్తాం కాలాన్ని. ఈ నినాదం ఐ ఫోకస్లో కనిపిస్తుంది. మొదటి పేజీ సారాంశం జాతికిచ్చే అద్భుతమైన సందేశం. తెలుగు భాష ఎంత గొప్పదంటే ప్రపంచంలో అక్షరబద్ధం చేసే అవకాశం, శబ్దాన్ని అక్షరబద్ధం చేసే అవకాశం ఒక్క తెలుగు భాషకి మాత్రమే ఉంది మిత్రులారా. ప్రపంచంలో జనని సంస్కృతంబు నెల్ల భాషలకును. ప్రపంచంలో ఉన్న భాషలన్నిటికీ మాతృక సంస్కృతం అయితే అలాంటి సంస్కృతాన్ని అంతే స్పష్టంగా, అంతే స్వచ్ఛంగా, అంతే పవిత్రంగా ఉచ్చరించగలిగే ఒకే ఒక్క జాతి భాష తెలుగు భాషే, తెలుగు జాతి. ఏంటా శబ్దాల సముదాయంలో ఉన్న అందం అంటే, మాధుర్యం అంటే, మంచి గుమ్మడి కన్నా, దంచిన ఎర్రని క్రొవ్వడ్ల బియ్యపు కూడు కన్నా, మేల్ జహంగీరు మామిడి పండు కన్నా, సుంకారిన లేసజ్జ కంకి కన్నా, కమియ పండిన ద్రాక్ష కన్నా, చక్కెర తగబోసి వండిన పాల బొవ్వ కన్నా, రసదాడి కన్నా, పనసతొన కన్నా, ఖజూరము కన్నను జున్ను కన్నా, అలతి పెరతేనియల కన్నా, ఆమని తరి కొసరి కూసెడు కోయిల కూత కన్నా, ముద్దులొలికెడి జవరాలి మోవి కన్నా తీయనైన దెయ్యది అదే మన తెలుగు భాష అంటాడా మహాత్ముడు. ఇలాంటి ధర్మాన్ని కాపాడుకోమని అనేక రూపాల్లో, అనేక సందర్భాల్లో శివానందమూర్తి గారు ఈ జాతికి ఉపదేశించారు. ఫస్ట్ నీ ధర్మం కాపాడుకో, తర్వాత లోక ధర్మం. నీ కర్తవ్యాన్ని కాపాడుకో, ఆ తర్వాత లోకానికి సంబంధించిన కర్తవ్యం అని చెబుతూ అవే ఉషస్సులు, అవే తమస్సులు, అదే ప్రకృతి, అవే వారాలు, అవే మాసాలు, అదే సూర్యుడు, అదే చంద్రుడు. సృష్టిలో మార్పు ఉండకపోవచ్చు మిత్రులారా, కానీ మరి నా దృష్టిలో ఉండాలి కదా. అదే ఐ ఫోకస్, ఇన్నర్ థింకింగ్. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంట్లో వెధవ పని చేస్తే మందలించడానికి అమ్మా నాన్న ఉన్నారు, బయట వెధవ పని చేస్తే నిన్ను క్వశ్చన్ చేసి లోపలికి తోయడానికి పోలీసు వ్యవస్థ ఉంది. కానీ లోపలే ఒక తప్పు జరిగిపోతుంటే నిన్ను అడిగి నిలదీసి ప్రశ్నించేవాడు ఒకడు ఉండాలి. అదే భగవద్గీత. అది కొత్తగా సరికొత్తగా ఆవిష్కరించుకుంటున్నానా లేదా? దిస్ ఈస్ ది ప్రోగ్రెస్ వీ హ్యావ్ టు గివ్ టు ది పీపుల్, పబ్లిక్. లాస్ట్ ఇయర్ ఏం చేసావు? సినిమాల్లో చాలా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతుంటారు. అనుద్వేగకరం వాక్యం, ఒక అనృతమో ఒక పిచ్చి మాటో మనం ఎక్కడి నుంచైనా ప్రభావితమై మాట్లాడితే దాని ప్రభావం నీ మీద, నీ ఆరోగ్యం మీద, సమాజం ఆరోగ్యం మీద కూడా ఉంటుంది. అందుకని అంటాడు అనుద్వేగకరం వాక్యం. దేవుడు గొంతిచ్చింది పిచ్చి మాటలు మాట్లాడడానికి కాదు, పిచ్చి పాటలు పాడడానికి కాదు, పిచ్చి పిచ్చిగా సమాజంతో సంభాషించడానికి కాదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ రూపంలో ఎవరితో పడితే వాడితో చప్పట్లు కొట్టించుకోవడం కాదు. ఇందాక చెప్పాను నేను, క్రేజ్కి రెస్పెక్ట్కి తేడా ఉంది. ఫ్యాన్స్ మనం ఉండగానే పోతారు, ఫాలోయర్స్ మనం పోయిన తర్వాత కూడా ఉంటారు. అదే వివేకానంద, అదే గాంధీ. ఫ్యాన్స్ సక్సెస్ వల్ల పుడతారు, కానీ ఫాలోయర్స్ ఐడియాలజీ వల్ల పుడతారు. సక్సెస్ వల్ల పుట్టే ఫ్యాన్స్ సక్సెస్ ఉన్నంత కాలమే ఉంటారు, కానీ ఐడియాలజీ వల్ల పుట్టే ఫ్యాన్స్ మనం పోయిన తర్వాత కూడా గాంధీయిజం. ఇప్పటికీ గాంధీ బతుకున్నాడు. త్యాగయ్య లేడు, క్షేత్రయ్య లేడు, అన్నమయ్య లేడు, రామదాసు లేడు, శ్రీకృష్ణదేవరాయ లేడు, ఎన్టీ రామారావు లేడు, ఘంటసాల గారు లేరు, ఎవరు లేరు. కానీ వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే దే డిడ్ సంథింగ్ బిఫోర్ దే లెఫ్ట్ దిస్ ఎర్త్. ఇచ్చేవాడే గొప్పవాడు. నా ఇంటర్నెట్ వాడకం మీద పంచభూతాలు అంటున్నాం. ఇక్కడ ఈ భూతం అంటే ప్రాణిని అర్థం. ఇక్కడ భూతం అంటే మనని దడిపించి మన జీవితాన్ని సర్వనాశనం చేసే వాటిని కూడా మనం భూతాలు, రాక్షసులు అంటాం. ఇంటర్నెట్ దేనికోసం ఉపయోగిస్తున్నాం? క్వశ్చన్ చేసుకోవాలి. టీవీ చూడండి, సినిమా చూడండి, పాటలు వినండి, ఇంటర్నెట్ చూడండి, ఫేస్బుక్లు వాడండి, ట్వీట్ చేయండి,
వాట్సాప్ వాడండి, కానీ ఎప్పుడు ఎంత వాడాలో అంత తెలిసిన వాడే గొప్పవాడు. షుగర్ వచ్చిన తర్వాత షుగర్ మానేసేవాడు తెలివిగలవాడు కాదు మిత్రులారా, ముందు నుంచే జాగ్రత్తగా ఉండేవాడు. లంచం తీసుకునే అవకాశం ఉండి కూడా లంచం తీసుకోనివాడే గొప్పవాడు. రేపు భవిష్యత్తులో భారతదేశాన్ని, లంచాలు లేని భారతదేశాన్ని, అవినీతి లేని భారతదేశాన్ని, అద్భుతమైన సమాజాన్ని సృష్టించాలంటే అది ఐఫోకస్ వేదిక నుంచే సాధ్యం. ఇది నాకు పరమ నమ్మకం. ఏంటి ఆన్లైన్లో వేడి, ఏంటి ఆన్లైన్లో మూడి, వాడు కొట్టే వాడు లైన్లోకి రాకపోతే టెన్షన్, బీపీ. ఏ టెన్షన్లో ఉండాలి సమాజాన్ని పట్ల ప్రతి నిమిషం. మహాకవి శ్రీశ్రీ గొప్ప మాట మాట్లాడుతుండేవాడు, ఒకప్పుడు యాక్సిడెంట్స్లో పోయేవాళ్ళు, ఇప్పుడు మనం యాక్సిడెంటల్గా బతుకుతున్నామని. హ్యాపీగా ఇంట్లోంచి బయలుదేరి మళ్ళీ అంతే హ్యాపీగా వెనక్కి వచ్చే రోజులు కాదు ఇవి. దానికి అనేక సందర్భాలు. నిన్నటిదాకా నాకు చాలా అత్యంత ఆంతరంగికుడైన ఒక గొప్ప మిత్రుడు ఉన్నాడు. ఆయన పేరు ప్రముఖ ఆర్టిస్ట్ రంగనాథ్ గారు. ఐఫోకస్ వేదికకి, ఐఫోకస్ కార్యక్రమానికి, ఒక్క కార్యక్రమానికి వచ్చి ఉంటే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు కాదు. భగవద్గీత చదవక్కలేదు, ఐఫోకస్ వేదిక మీదకి వస్తే మొత్తం జీవితం అంతా భగవద్గీతే. గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే. ఇందులో ఉన్న ప్రతి కొటేషన్ దయచేసి వెళ్లే ముందు ప్రతి వాళ్ళు దీన్ని తీసుకువెళ్ళండి, కొని భద్రంగా పెట్టుకోండి, ఒక్కసారి చూడండి, ఆలోచించండి, ఆచరించండి. ఐఫోకస్లో జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం కాదు మిత్రులారా వేదిక, ఇది గ్రామర్ వేదిక కానీ గ్లామర్ వేదిక కాదు. నీకు ఇందులో ప్రతి పేజీ, ప్రతి కొటేషను, ఈ వేదిక మీద ఉండే ప్రతి వాడు జీవితం కోసం ఆలోచించిన వాడు, జీవితాన్ని ప్రపంచం కోసం పణంగా పెట్టినవాడు. రాబోయే తరాలకి జీవితం అంటే ఏంటి తెలుసా మిత్రులారా? వెనక వచ్చే తరాలకి ఆదర్శవంతంగా ఒక్కడిని కూడా నువ్వు ప్రభావితం చేయలేకపోతే అది జీవితం కాదు. అది ఐఫోకస్ నేర్పుతుంది చిన్నతనం నుంచి. మన అలవాట్ల మీద, మన ఆలోచనల మీద ఐఫోకస్ కార్యక్రమాలన్నీ ప్రభావితం చేస్తాయి. ఆల పరిస్థితి ఏంటని చెప్తుంది. ఆ అంటే అద్భుతం, ఆ అంటే ఆలోచన, ఆ అంటే అలవాట్లు. వీటన్నిటిని జాగ్రత్తగా నియంత్రించి గొప్ప మార్గం వైపుకి తీసుకువెళ్తుంది సద్గురు బోధ. టీవీ క్షణం మీద, టీవీలు చూడండి జాగ్రత్తగా. అర్ధరాత్రి ఉదయం టిఫిన్లకి ఫ్యామిలీ కలవట్లేదు, మధ్యాహ్నం భోజనాలకి ఫ్యామిలీ కలవట్లేదు, రాత్రి భోజనాలకి ఫ్యామిలీ కలిసినా ఇద్దరి మధ్యలో టీవీ అనే ఒక ప్రళయం దగ్గర పెట్టుకుని, రిమోట్ అనే దాన్ని దగ్గర పెట్టుకుని మొత్తం ఆరోగ్యం, ఆనందం, జీవితం సర్వనాశనం చేసేందుకు మన మధ్యలో ఒక ఎంటర్టైన్మెంట్ పేరుతో ఒక వస్తువు ఉంది, ఒక భోగ వస్తువు. వాటికి దూరంగా ఉంటే తినే అన్నం ఆరోగ్యంగా లోపలికి వెళుతుంది, ఆరోగ్యమైన ఆలోచనలు అలా వస్తాయి. నా యాటిట్యూడ్ మీద మీ యాటిట్యూడ్ని మారుస్తుంది సద్గురు బోధ ఒక్కసారి చూడగలిగితే, ఐఫోకస్ దగ్గరికి ఒక్కసారి రాగలిగితే. అలాగే చిన్నారుల బాల్యం మొయ్యటం తప్ప సమాజాన్ని మోసే ఆలోచన, తాత్విక జ్ఞానం ఇవాళ ఏ చదువు ఇవ్వట్లేదు. అలా లోకం కోసం ఉపయోగించే ఏ చదువు అయితే ఉందో ఆ చదువు ఐఫోకస్లో మాత్రమే కనిపిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ సమయం తీసుకోవటం భావ్యం కాదు. చాలా ఉంది. ఇదొక గంగా ప్రవాహం, ఇదొక సముద్రాన్ని కమండలంలో బంధించడం ఎంత దుస్సాహసమో, ఐఫోకస్ అనే మహాసముద్రాన్ని ఒక పావుగంటలోనో అరగంటలోనో బంధించడం కూడా అంతే దుస్సాహసం. ఒక్క విషయం చెప్తాను మిత్రులారా ముగిస్తూ, నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిన్ తాత గచ్చతి. చిన్నతనంలో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, పిల్లలు మన ఇంట్లో ఉంటే కుటుంబం, పిల్లలు బయటకు వెళ్తే సమాజం. మన కుటుంబంలో ఉన్నప్పుడు పిల్లల్ని కనుక సరిగ్గా ఉపయోగించకపోతే, వాడి మాటల దగ్గర నుంచి, వాడి ఆచార వ్యవహారాల దగ్గర నుంచి వాటి మీద నియంత్రణ లేకపోతే, రేపు సమాజానికి వెళ్ళి దుర్మార్గంగా డబ్బు కోసం ఎలాంటి పనులైనా చేస్తాడు. అలాంటి డబ్బు శాశ్వతం కాదు, నువ్వు చేసే పనే శాశ్వతం. లోకం కోసం చేసే పనులని ఆలోచింపజేసే శక్తి చిన్నప్పటి నుంచే పిల్లలకి, యువతరానికి అందించగలిగితే ఉత్తమ సమాజ నిర్మాణానికి భగవద్గీత, ఐఫోకస్ కంటే మించిన మార్గం ఇంకొకటి లేదు. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.